ఎప్పటిలానే స్టవ్ వెలిగించాము, రెండు స్పూన్లు ఆయిల్ వేసాం యాజ్ ఇట్ ఈస్గా. రైట్ నానా, మనం ప్రోగ్రాంలోకి వస్తే మిన్స్డ్ గార్లిక్, తర్వాత జింజర్, దీని తర్వాత ఆనియన్స్ స్లైస్ డైస్ మిర్చి కూడా నోరికి జివ్వు మనాల, నరాలు నాట్యపడాల, నేలిక ఊత పెట్టాల. ఇన్ని రకాలు ఉంటాయి నాన్న ఇందులో. ఆల్ కలర్స్, ఓన్లీ 2 కలర్స్. We have red capsicum, yellow, this is good. What a vibrant colors. సో సపరేట్ గా సాల్ట్, కారము ఏమీ అవసరం. ఇప్పుడు మనం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు కారం అని అసలు వాడట్లేదు కదా మనం. మిర్చి వాడుతున్నాం కాబట్టి. ఇండో చైనీస్ చిల్లీ చికెన్. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఓకే, ఎందుకు వాటర్ యాడ్ చేద్దాం? ఇది అడుగంటకుండా ఉండటానికి కదా. ఇవి గార్లిక్, జింజర్ అడుగంటేస్తాయి. వీటిలో ఇప్పుడు మనం సాస్ ఇస్తాం. సోయా సాస్ అందుకున్నాను. సోయా సాస్ 2 టీ స్పూన్స్. ఇది సిమ్ లో పెడదాం ప్రస్తుతం. 2 టీ స్పూన్స్ సోయా సాస్. వెనిగర్. ఇప్పుడు మంటలు ఫైర్. రైట్, టమాటా సాస్. ఇది ఒక స్పూన్ ఉందా? పెప్పర్ పౌడర్. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు థిక్నింగ్ ఏజెంట్ ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వాటర్ లో మిక్స్ చేసి మనం ఇందులో వేస్తాం. అంటే ఈ థిక్నింగ్ ఏజెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ముక్కకి మసాలాని పట్టుకొని గ్లో వస్తున్నాను, దీనికి పీసులకి గ్లో అవుతుంది. ఇప్పుడు చూడు, ఇందాక దానికి ఇప్పటికి డైమండ్స్ మెరిసినట్టు మెరుస్తున్నాయి. ఇప్పుడు యాడ్ చేసేద్దాం చికెన్. ఇప్పుడు చూడు గ్లో ఎలా వస్తుందో. వీటన్నిటిని కోట్ చేద్దాం, చికెన్ అన్నిటిని నీట్గా. సాల్ట్ ఉంది కాబట్టి చెక్ చేసేసుకున్నాం. కోటింగ్ లో ఉంది కాబట్టి, సాసుల్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి. లేకపోతే ఇదంతా స్టిక్ అవుతుంది.